నేను ఫెయిర్ అనే అనుకుంటున్నాను. అంటే బిగ్ బాస్ హౌస్లో అసలు ఎంటర్టైన్మెంట్ పుట్టించిందే శేఖర్ భాష అని అందరు అంటున్నారు కదా, మరి ఆయన్ని ఎలా ఎలిమినేట్ చేస్తారని మీరు? దానివల్ల కొంతమందికి ఇరిటేషన్ వచ్చిన జోక్స్ కూడా ఉన్నాయి కదా, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే కాదు, దానివల్ల కొంతమందికి చిరాకు వచ్చినాయి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అందుకని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మిగతా వాళ్ళందరి మీద ఈయన కొద్ది గొప్ప ఎంటర్టైన్ చేస్తున్నారు కదా ఉంది, కానీ అది అర్థమయ్యేంత వరకు మనకి చిరాకు వచ్చింది కదా, అర్థమైన తర్వాత మనం ఎంటర్టైన్మెంట్ అవ్వడం స్టార్ట్ చేసాం, కానీ లేకపోతే చిరాకుగానే ఉంది కదా. ఎంటర్టైనరే కానీ మింగిల్ అవ్వడానికి కానీ టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ కానీ అదంతా కొంచెం తక్కువగానే ఉంది అనిపించింది. మాట్లాడడం కానీ ఏదైనా ఇన్సిడెంట్కి రియాక్ట్ అవ్వడం కానీ అదంతా తక్కువగానే ఉంది అనిపించింది. హ్యాపీగా అనిపించింది. అంటే ఓటింగ్ పరంగా చూస్తే ఇది తక్కువ ఉంది, కాకపోతే మరి అది అన్అఫీషియల్ ఓట్స్ కదా, మీకు అఫీషియల్గా ఎవరికి ఏం తెలియదు, మనం ఎలా డిసైడ్ చేస్తాం వాళ్ళకే తక్కువ ఉంది అని, వాళ్ళకి తెలిసింది మిస్డ్ కాల్స్ కానీ ఓట్స్ కానీ. ఎమోషనల్ ఎక్కువ అవుతున్నారు అంతా. గేమ్గా తీసుకోవాలి, కానీ చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఎమోషనల్ థింగ్స్ ఎక్కువ తీసుకొస్తున్నారు గేమ్లోకి. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎవరు అంత స్పోర్టివ్గా తీసుకోరు ప్రతి విషయాన్ని, తను చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది. బయట ఎవరన్నా నార్మల్ హ్యూమన్ బీయింగ్ అలా అంటే ఎవరు అంత ఈజీగా తీసుకోరు, కానీ తను చాలా స్పోర్టివ్గా తీసుకుంటాను. నాకు అది చాలా నచ్చింది. అస్సలు లేదు, నాకు అసలు టాస్క్లో పర్ఫార్మెన్స్ అసలు నచ్చట్లేదు. అది ఓటింగ్ బట్టి మనం ఎట్లా చెప్తామండి? ఏమో ఎవరికి తెలుసు, జనాలకు ఎవరు నచ్చుతున్నారు మీరు నేను డిసైడ్ చేయలేం కదా. ఎలా డిసైడ్ చేస్తాం? వాళ్ళకి వాళ్ళు నచ్చుతున్నారు, వీళ్ళకి వీళ్ళు నచ్చుతున్నారని. ఒకళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకోళ్ళకి నచ్చరు, ఇంకోళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకోళ్ళకి నచ్చరు. వాళ్ళు నచ్చుతున్నారు, వీళ్ళు ఎందుకు నచ్చట్లేదు అంటే మనం ఎలా ఆన్సర్ చేస్తాము? ఆడియన్స్ అంత లక్షల్లో చూస్తున్నప్పుడు నేను అందుకని అలా అనుకుంటున్నా. అంటే సెకండ్ వీక్ టాస్క్స్ చాలా బాగా ఆడారు. ఫస్ట్ వీక్ అంటే మధ్యలో ఎమోషనల్ అయ్యారు చాలా, కానీ టాస్క్ మాత్రం చాలా బాగా ఆడారు. మనకంటే సింపతి చూపిస్తున్నాడు బిడ్డ అని అంటున్నారు, మీ అభిప్రాయం? అస్సలు లేదు, చాలా ఇంప్రూవ్ అయ్యారు ఫస్ట్ దానికి సెకండ్ దానికి. పాత 7 విన్నర్ లాగా ఈయన కూడా సింపతి గేమ్ ఆడుతున్నారని లేదండి, అదే చెప్తుంది. ఫస్ట్ వీక్ ఎవరికన్నా ఎమోషన్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు ఒక మనిషిగా ఒక ఎమోషన్లోకి వెళ్ళాము అంటే దాని నుంచి బయటికి రావడానికి డిప్రెషన్ తను చెప్తున్నాడు కదా, కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ మాత్రమే ఇప్పటిదాకా నేను ఉన్నాను, అంత ఫ్రెండ్స్ జోన్ లేదు అని చెప్పి తనకి మింగిల్ అవ్వడానికి టైం పట్టింది. అలానే చెప్పంగానే ఓటింగ్ అందరూ వేశారు దాని మీద నామినేషన్ చేసి, అలా అని చెప్పి చెప్పంగానే తను మారిపోయాడు కదా. తను అదే ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటే సింపతి గేమ్ అనొచ్చు, కానీ తను లేడు, గేమ్స్ బాగా ఆడాడు, రేషన్ టాస్క్లో కానీ అన్నీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు కదా, మనం సింపతి గేమ్ అని ఎలా చెప్తాం అసలు? మీ పాయింట్ ఆఫ్ వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు మేడం? సోనియా. వై మేడం? తన బిహేవియర్ అస్సలు నచ్చలేదు నాకు, వర్డ్స్ పరంగా కానీ ఈజీగా కంటెస్టెంట్స్ మీద అలా మాటలు వదిలేస్తుంది, నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని లవ్ స్టోరీస్ లోపల నడుస్తున్నాయి కదా మేడం, వాటి మీద మీ అభిప్రాయం? లేదు, క్లారిటీ వచ్చింది కదా మనకి సెకండ్ వీక్లో, అదేం లవ్ స్టోరీ కాదు ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటున్నాము అని చెప్పి. సో మనం ఎలా చెప్తాం? తనే తన నోటితోనే చెప్పింది పెద్దోడు చిన్నోడు అని చెప్పి, మనం ఎట్లా అంటాం లవ్ స్టోరీ అని చెప్పి. అబ్బాయికి ఇప్పుడు సంచాలక సమ ఇచ్చారు కదా మేడం, ఆమెకి తీసేసి గౌడకి తీసేసి. అవును, ఎలా ఫీల్ అవుతారు? అతను గైడెన్స్ చేయగలుగుతారంటారా? ఏమో చెయ్యొచ్చు, కానీ తన గేమ్ ప్లే నాకు అంత నచ్చలేదు. చాలా సేఫ్ గేమ్ ప్లే ఆడుతున్నాడు, అంటే పక్కన వాళ్ళ మీద నెగిటివ్, తన మీద తన నెగిటివ్ రాకుండా చూసుకుంటున్నాడు వాళ్ళ క్లాన్లో కూడా. సో నాకు అంత అనిపించట్లేదు గేమ్ ప్లే. సేఫ్ గార్డ్ అంత మాత్రం మంచిగా అన్నట్టేం కాదు కదా, సో నాకు అంత అనిపించలేదు. శేఖర్ భాష రాత్రి నాగార్జున గారు నీకు కొడుకు పుట్టాడని చెప్పేసి అన్నారు. అవును. ఇప్పుడు ఎలిమినేషన్ అనేది దాని ప్రకారం జరిగిందంటారా లేకపోతే? లేదు, ఓటింగ్ ప్రకారమే జరుగుండిద్ది. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? లేదనుకుంటున్నా నేనైతే. ఇంకా వైల్డ్ కార్డ్సే చాలా ఉన్నాయి కదా, మళ్ళీ ఆయన రీఎంట్రీ ఎందుకు చేస్తారని నేను అనుకుంటున్నా. బిఫోర్ బేబక్కని పంపేస్తారు కదా మేడం, అంటే జెన్యూన్ అంటారా? అంటే నార్మల్గా అంతకుముందు సీజన్స్లో కూడా ఎక్కువగా కిచెన్లో ఉన్న వాళ్ళే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. సో ఆమె దాని మీద ఎక్కువ బేస్ అయ్యి ఫస్ట్ బాధ్యతలు తీసుకోవడం ఆమె తప్పు. సో ఫస్ట్ అంత గొడవైన తర్వాత కూడా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వండడం అనేది అది ఆమె బేస్ మీద ఉంటుంది. సో జనాలకు అది నచ్చలేదు అంతే. ఐడియా లేదు అసలు నాకు.